అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అధికార పార్టీ కొంత హవా చూపిస్తూ ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా దూసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వార్డులు చూసుకుంటే అయితే బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ కోర్స్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత దూసుకొని బీఆర్ఎస్ కంటే ముందే ఉరుకుతున్నది. కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఏం కథ అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకునే కార్యక్రమం చేద్దాం. తెలంగాణ కార్పొరేషన్ ఎలక్షన్ రిజల్ట్స్ 2026 టోటల్ కార్పొరేషన్స్ 7: కరీంనగర్, రామగుండం, నిజామాబాదు, మహబూబ్ నగర్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ. సో కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనబడుతూ ఉంది రామగుండంకి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో. తర్వాత మహబూబ్ నగర్ 2 లీడ్లో కనబడుతూ ఉంది, అది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అంశంలో. తర్వాత తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ 2026 బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 6 మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో గెలిస్తే దాదాపు మున్సిపాలిటీలన్నీ 116 మున్సిపాలిటీలు ఉండే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 6 గెలిచినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ 34 సీట్లు ఆల్రెడీ మున్సిపాలిటీలు గెలిచినటువంటి సిచ్యువేషన్. తర్వాత తెలంగాణ మున్సిపల్ వార్డ్ రిజల్ట్ 2026 వార్డుల వైజ్ చూసుకుంటే మొత్తం వార్డులు 2581 వార్డులు ఉంటే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ 367 వార్డులు గెలుచుకున్నది. భారతీయ జనతా పార్టీ 101 వార్డులు గెలుచుకున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 710 వార్డులు గెలుచుకుంటే అదర్స్ అంటే ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు 102 వార్డులు గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇది ఒక కథనం అయితే, అంటే రకరకాల వెబ్సైట్లో వస్తున్నటువంటి రకరకాల అంశాలు ఇవన్నీ కూడా. మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లు అంటే కార్పొరేషన్లు 7 ఉన్నాయి. తర్వాత టోటల్ మున్సిపాలిటీసు 116, వార్డులేమో 2581. సో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ కూడా టఫ్ ఫైట్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రైట్గా V6 వెబ్సైట్ మనం చూసుకుంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మున్సిపాలిటీలు 116 అయితే కాంగ్రెస్కి 56, బీఆర్ఎస్కి 10, బీజేపీకి 1, ఇతరులు 1. అంటే కాంగ్రెస్ కొంత దూసుకొని ముందుకు పోతున్నది. కారణం ఏంటి అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి జనాలు కూడా ఒకవేళ కాంగ్రెస్కి ఓటేయకపోతే నిధులు బంద్ అవుతాయో, పథకాలు బంద్ అవుతాయో, ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి రకరకాలుగా జనాలు కాంగ్రెస్కి ఓటేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇక బీఆర్ఎస్కి 1 కూడా రావా అంటే బీఆర్ఎస్ కూడా మంచిగానే సీట్లు వస్తున్నాయి. దాదాపు 10 మున్సిపాలిటీలు గెలుచుకున్నారు. కాంగ్రెస్ కార్పొరేషన్లు చూసుకుంటే 3, బీఆర్ఎస్ 0, బీజేపీ 0, ఇతరులు 0. సో ఇది V6 సంబంధించిన వెబ్సైట్ అయితే. ఏబిఎన్ వెబ్సైట్ మనం చూసుకుంటే ఒకసారి ఇగో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 116 మున్సిపాలిటీలు ఉంటే మొత్తం కాంగ్రెస్ 24 గెలిచిరు మున్సిపాలిటీ సీట్లు, బీఆర్ఎస్ ఏమో 6 సీట్లు గెలిచిరు, బీజేపీ 0, ఎంఐఎం 0, ఇతరులు 1. ఇతరుల కథ మంచిగా ఉంది కదా, ఇదేందో ఇతరులు 1. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రైట్గా కరీంనగర్, రామగుండము, నిజామాబాదు, మహబూబ్ నగర్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ చూసుకుంటే రైట్గా కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ 7 సంబంధించిన వార్డులకు సంబంధించినటువంటి వ్యవహారం చూసుకున్నా కూడా ఇక కార్పొరేషన్కి సంబంధించిన అంశం చూసుకుంటే కరీంనగర్ దాదాపు 66 ఉంటే లీడ్ ఉన్నాయి 11 కాంగ్రెస్కి, రామగుండం 36, 60 వార్డులు ఉన్నాయి, నిజామాబాద్ 60 వార్డు ఉంటే కాంగ్రెస్కు 12, మహబూబ్ నగర్ 60 వార్డులుంటే 31 కాంగ్రెస్కు, మంచిర్యాల 60 వార్డులుంటే 35, భద్రాద్రి కొత్తగూడెం 60 వార్డులుంటే 30, నల్గొండ 48 వార్డులుంటే 35 కాంగ్రెస్కు వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ని కూడా క్లియర్గా చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి 28, భారతీయ జనతా పార్టీ కరీంనగర్ 28, రామగుండం 8, నిజామాబాద్ వార్డులు 60 ఉంటే 19 బీజేపీకి, మహబూబ్ నగర్ 10 వార్డులు, మంచిర్యాల 10 వార్డులు, భద్రాద్రి కొత్తగూడెం 2 వార్డులు, నల్గొండ 2 వార్డులు. ఇది బీజేపీకి సంబంధించినటువంటి వార్డు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ 10 వార్డులు, రామగుండం 22 వార్డులు, నిజామాబాద్ 10 వార్డులు, మహబూబ్ నగర్ 20 వార్డులు, మంచిర్యాల 20 వార్డులు, భద్రాద్రి కొత్తగూడెం 8 వార్డులు, నల్గొండ 9 వార్డులు గెలిచినాయి. తర్వాత ఎప్పటికప్పుడు రిజల్ట్స్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఎంఐఎం కరీంనగర్ 0, తర్వాత రామగుండం 0, నిజామాబాద్ 0, మహబూబ్ నగర్ 0, తర్వాత మంచిర్యాల 0, భద్రాద్రి కొత్తగూడెం 0, నల్గొండలో 0 ఎంఐఎం. ఇతరులు కరీంనగర్ నుండి 10 వార్డులు, రామగుండం 0, నిజామాబాదు 14, మహబూబ్ నగర్ లీడు దాదాపు అంటే 7 వార్డులు, మంచిర్యాల 2 వార్డులు, భద్రాద్రి కొత్తగూడెం 5 వార్డులు, నల్గొండ 2 వార్డులు. ఇది అదర్సు అంటే ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు ఇతరులు.
సో కరీంనగర్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ టోటల్ ఇప్పటిదాకా గెలుచుకున్నటువంటి వార్డులు 59, అంటే దాదాపు ఏది మొత్తం కలిపా అన్ని అంశాలు కలిసా ఇంకోటి ఉన్నట్టుంది, ఇంకో వార్డు ఉన్నట్టుంది, మొత్తం 66 కదా. సో ఇంకా 4-5 ఉన్నాయి. సో ఇప్పటి వరకు అయితే 59 వార్డులలో కంప్లీట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఏదైతే కరీంనగర్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఆ వార్డులకు సంబంధించినటువంటి వ్యవహారంలో 66 వార్డులు ఉంటే దాదాపు 59 క్లియర్ అయిపోయిన పరిస్థితి. కాంగ్రెస్కి 11, బీజేపీకి 28, బీఆర్ఎస్కు 10, తర్వాత ఎంఐఎంకు 0, ఇతరులకు 10, టోటల్ 59. ఇది కరీంనగర్కి సంబంధించిన అంశం. ఇక రామగుండం కాంగ్రెస్ 34, బీజేపీ 8, బీఆర్ఎస్ 18, ఎంఐఎం 0, ఇతరులు 0, టోటల్ 60 వార్డులు అయిపోయినాయి అన్నట్టు. రామగుండానికి సంబంధించినటువంటి కౌంటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్టుంది ఆ వార్డులకు సంబంధించి. తర్వాత నిజామాబాదు 60, కాంగ్రెస్ 12, బీజేపీ 19, బీఆర్ఎస్ 10, ఎంఐఎం 0, ఇతరులు 14, టోటల్ 55. 60 ఉంటే ఇంకా 5 వార్డులు లెక్క పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మహబూబ్ నగర్ తర్వాత లీడు. మహబూబ్ నగర్ సంబంధించిన అంశం మొత్తం చూసుకుంటే కాంగ్రెస్ 30, బీజేపీ 10, బీఆర్ఎస్ 18, ఎంఐఎం 0, ఇతరులు 2, టోటల్ 60. 60కి 60 ఖతం. మంచిర్యాల 60, కాంగ్రెస్ 30, బీజేపీ 10, బీఆర్ఎస్ 20, ఎంఐఎం 0, ఇతరులు 2, 62 అని వేసిరు. మళ్ళీ ఈ తప్పుడు లెక్కలేందో నాకు అర్థం కాదు. చలో మార్చిరు. మంచిర్యాలే కదా మనం చదివేది ఇప్పుడు. మంచిర్యాల 57, అంటే దాదాపు ఇంకో 2-3 ఉన్నట్టున్నాయి. టకటగా కొడుతున్నారు, దాంట్లో మిస్టేక్ వస్తున్నట్టున్నాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం చూసుకుంటే కాంగ్రెస్ 30, బీజేపీ 2, బీఆర్ఎస్ 8, ఎంఐఎం 0, ఇతరులు 5, టోటల్ 45 వచ్చేసినాయి. తర్వాత నల్గొండ చూసుకుంటే కాంగ్రెస్కు 35, బీజేపీ 2, బీఆర్ఎస్ 9, తర్వాత ఎంఐఎం 0, ఇతరులు 2, టోటల్ 48 అయిపోయినట్టున్నాయి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి రిజల్ట్స్. అంటే వార్డుల వైజ్ చూసుకున్నా కూడా వార్డులలో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా గెలుచుకుంటూ వస్తూ ఉంది. కాంగ్రెస్ కొంత లీడ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం నిజామాబాద్లో హవా చూపిస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో కూడా దూసుకొని ముందుకు పోతున్నటువంటి ఆ వ్యవహారాన్ని కూడా చాలా క్లియర్గా మనం చూసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రైట్గా ఈ పెద్ద ఛానల్లో చూసుకుంటే ఎట్లుందో కథ. ఎలక్షన్స్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, అదర్స్ అట. ఆల్ కార్పొరేషన్స్ 1 నుండి 7, కాంగ్రెస్ 1 అట. తర్వాత ఆల్ మున్సిపాలిటీసు 116, కాంగ్రెస్ 24, బీఆర్ఎస్ 6, బీజేపీ 0. తర్వాత డివిజన్లు 414 నుండి 414, కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 2, 0. ఆల్ వార్డ్స్ 2581 అయితే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి 751 వార్డులు గెలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ 392 వార్డులు గెలుచుకున్నది. భారతీయ జనతా పార్టీ 110 వార్డులలో ఉంటే అదర్స్ ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు 104 వార్డులలో గెలుచుకునేటటువంటి కార్యక్రమం చేసిరు. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇది, లేటెస్ట్ రిజల్ట్స్ ఇవి. సో మరికొన్ని రిజల్ట్స్తో మీ ముందుకు వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ కొంత హవాతో ముందుకు పోతా ఉంది, దూసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ లీడ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీ మంచిగానే దూసుకొని ముందుకు పోతున్నటువంటి ఆ అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ వీళ్ళు కొంత ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏదైతే వార్డులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఇటు నిజామాబాద్లో, కరీంనగర్లో కొంత హవా చూపిస్తూ ఉన్నారు, గట్టిగానే దూసుకొని ముందు పోయేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్ మీ ముందుకు వచ్చినటువంటి కార్యక్రమం చేస్తా. వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందించేటటువంటి కార్యక్రమం చేస్తా. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.